జిల్లా కేంద్రంలోని స్థానిక ఐబీ వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మొల్ల మాంబ 585వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి బాలకృష్ణ, రాష్ట్ర నాయకులు కుమ్మరి సాయిలు, కుమ్మరి రమేష్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్, సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ కుమ్మరి అశోక్, ఉపాధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్, సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరి రమేష్, సంగారెడ్డి మండల అధ్యక్షులు కుమ్మరి శ్రీను, కంది మండల అధ్యక్షులు కుమ్మరి దర్శన, కొండాపూర్ మండల అధ్యక్షులు కుమ్మరి శ్రీశైలం, సదాశివపేట మండల అధ్యక్షులు కుమ్మరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కుమ్మర్ల ఐక్యత, కుమ్మర్ల ఐక్యత. నేడు మన ఆత్మకూరి మల్లమాంబ కవయిత్రి మల్లమాంబ జయంతి 585 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో కుమ్మర సోదరమణులందరూ కలిసి ఐబీ యందు ఆమె జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. ఒక మామూలు కుమ్మరి కులంలో పుట్టి ఆమె ఒక రామాయణాన్ని, త్రేతాయుగంలో రాసిన రామాయణాన్ని తెలుగులో అనువాదించి ఈ దేశానికి పరిచయం చేసిన మహాకవి మన ఆత్మకూరి మల్లమాంబ గారు. అది మన కులానికే గర్వకారణం. మన కులంలో ఒక మట్టి బిడ్డ రామాయణాన్ని అతి తక్కువ సమయంలో, ఎన్నో గ్రంథాలు ఉన్న దాన్ని అతి చిన్న సమయంలోనే ఆమె అందరికీ అర్థమయ్యే విధంగా తన తెలుగులో అనువాదించి మనందరికీ అందించిన ఆమె యొక్క కీర్తి ప్రతిష్టలను మనం నేడు కొనియాడుకోవాలి. ఎందుకంటే ఈ సంగారెడ్డి పట్టణంలో ఒక చింతించవలసిన విషయం ఏంటంటే మల్లమాంబ విగ్రహాన్ని
మేము ఇంతమంది ఉండి కూడా పెట్టుకోలేకపోతున్నాం. దయచేసి నా కుమ్మరి బంధువులందరూ కూడా ఈ మొల్లమాంబ విగ్రహం కోసం శాలివాన మొల్లమాంబ అంటానని మనం అనుకుంటున్నాం. మనకి ఇద్దరు మహానుభావులు మన కళ్ళము కూడా కనబడుతున్నారు. వారి యొక్క ఆశయాల కోసం వారిని మనం స్మరించుకోవడం కోసం సంగారెడ్డి పట్టణంలో వీరిద్దరి విగ్రహాలు ఏర్పాటు కోసం మన కుల బాంధవులు మన నాయకత్వం అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి ఈ అవకాశం. ముందుగా తెలుగు ప్రజలందరికీ కూడా మొల్లమాంబ జయంతి శుభాకాంక్షలు. నిజంగా శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో అంతటి మహానుభావులనే మెప్పించినటువంటి తొలి తెలుగు మహిళా కవయిత్రి మన మొల్లమాంబ గారు మన జాతిలో మన కులంలో పుట్టడం ఎంతో గర్వకారణం. నిజంగా కూడా ఈ రోజు కూడా వారి జయంతి కార్యక్రమాలు మనం జరుపుకొని వారి యొక్క గొప్పతనాన్ని మనం ఎట్లాగైతే కొనియాడుతున్నామో, ఎలాంటి చరిత్ర వాళ్ళు చరిత్ర గడించిర్రో ప్రతి మహిళ కూడా మొల్లమాంబను స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనలు వారి యొక్క విధానాలను జీవితంలో అలవాటు చేసుకొని ప్రతి మహిళ ఒక మొల్లమాంబలాగా తయారై అన్ని రంగాలలో ముందుకు పోవాలని, ఇప్పుడు ఇందాక మన అన్నగారు చెప్పినట్టుగా ఈ సంగారెడ్డి పట్టణంలో వచ్చే మొల్లమాంబ జయంతి వరకు ఒక మొల్లమాంబ విగ్రహాన్ని అందరూ సంగారెడ్డి నియోజకవర్గ కుమ్మరులు కానీ, జిల్లా కానీ, పట్టణం కానీ అందరూ కూడా ఒక మొల్లమాంబ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, మొల్లమాంబ స్ఫూర్తిగా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో ఈరోజు మొల్లమాంబ ఫోటోలు పెట్టుకొని జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. నిజంగా కూడా అందరికీ ఇలా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా కుమ్మరి కుల బంధువులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొల్లను స్ఫూర్తిగా మనకు పోవాలి. ఎందుకంటే మొల్ల యొక్క ప్రతీక మనకు ఉన్నది. ఈ ప్రతీకను ప్రతి పట్టణాలలో ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా కుమ్మర్ల యొక్క ఐక్యత పెరుగుతుందని తెలియజేస్తూ, ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంగారెడ్డి జిల్లా పట్టణ మన కుల బంధువులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ, రమేష్ అన్న, సాయిల్ అన్న, సతీష్, మన శేఖరు, రమేష్ అందరికీ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మొల్లమాంబ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది మహానుభావుల విగ్రహాలను కాదు, ఇప్పుడు రామాయణం రాసిన వాల్మీకి గురించి అందరికీ తెలుసు. ఒకళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం అందరికీ తెలుసు. కానీ మన దాంట్లో కూడా ఒక కుమారుల దాంట్లో కూడా ఒక మొగలాంబ కూడా ఉంది. మొల్లమాంబ గురించి కూడా మనము మన ఇంట్లో కూడా మన పిల్లలకు చెప్పుకోలేము. మన శాలివాహనం రాజు కూడా ఉండడానికి కూడా మనకు తెలియదు ఇంతవరకు. దాని గురించి కూడా మన పిల్లలకు కానీ మన ఇంట్లో మనకు కథలు కానీ చెప్పుకోవాలని అందరికీ చెప్తున్నాను. 5 ఏళ్ళ నుంచి కొంచెం నాకు ఎక్కువ తెలిసింది. కొంచెం ఇక మళ్ళా మనకు ఇప్పుడు ఆహ్వానం తెలిసింది. మళ్ళీ ఇక్కడ సతీష్ అన్న ఆహ్వానంతో మేము ప్రతిసారి మేము అందరం కుమ్మరడము కుమ్మరి మొల్లమాంబ గారి జయంతి జరుపుకుంటున్నాం. అనాది కాలంలో మన స్త్రీలు బయటికి రావడానికే భయపడ్డటువంటి రోజుల్లో కూడా మన మొల్లమాంబ గారు బయటికి వచ్చేసి చదువుకొని ఒక రామాయణాన్ని మన తెలుగులో అనువాదించినటువంటి మన గొప్ప వ్యక్తి ఈరోజు మన కులంలో పుట్టడం మనకు ఎంతో గర్వకారణం. అటువంటి వ్యక్తి మన కులంలో ఉన్నది కాబట్టి మనం ఎంతో గర్వించదగ్గ విషయం. మనం కూడా మన ఉన్న అడవులను కూడా అంత ఎత్తుకు ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి మహిళ కూడా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గారి 585వ జన్మదిన శుభాకాంక్షలు. జై కుమ్మరా! అప్పట్లోనే మనకి విద్య అంటే స్త్రీ అసలు పురుషులే చదువుకోవడము అంత కష్టము. అట్లాంటి 585 సంవత్సరాల క్రితమే స్త్రీగా అంత నైపుణ్యత పొంది అట్లా కవయిత్రిగా పొందిందంటే మన కులంలో చాలా గర్వకారణం. అట్లాగే మన శాలివాహన చక్రవర్తి గారి గురించి కానీ, మన మొల్లమాంబ గారి గురించి కానీ బయట చాలా మందికి కానీ మన కుల బాంధవులకు కానీ ఎవరికి కానీ తెలియదు. సో మనం ఇట్లాగే ఇప్పుడు సంఖ్య తక్కువ వచ్చాం. ఇట్లా ఇంకా ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లా ఇంకా ఎక్కువగా వచ్చేసి మన మొల్లమాంబ గారి విగ్రహ ప్రతిష్ట చేసి ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.